అశుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. మానవుడు ఏ పని చేసినా ఏం తిన్నా దానికి శుభమో అశుభమో ఏదో ఒక ఫలితం కలుగుతుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం, తినకూడనిది తింటే అజీర్తి రోగం, దానివల్ల దుఃఖం కలగడం సహజం. రామార్పణం కృష్ణార్పణం అంటూ చేస్తే చేయకూడని పనులు చేయవు, తినకూడని పదార్థాలు తినవు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు శుభ అశుభాలు నీకంటావు. ఆ కర్మ బంధనాలకు దూరంగా ఉంటావు. దీన్నే మనం ఇదివరకు నిష్కామ కర్మ అని చెప్పుకున్నాం. ఇలా చేసే వారిని సన్యాస యోగయుక్తులు అని అంటారు. అటువంటి వాడు ఈ కర్మ బంధనాల నుండి విడిపోయి మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాడు. ఇదంతా విన్న తర్వాత కొంతమందికి ఒక సందేహం వస్తుంది. అశుభ ఫలం బంధనం కలగజేస్తుంది, శుభాలు కూడా ఎలా బంధనాలు కలగజేస్తాయి అని. బంధించడానికి బంగారు గొలుసైనా ఇనప గొలుసైనా ఒకటే, చివరికి జరిగేది బంధనమే కదా. ఈ శుభ అశుభ ఫలాలు నిష్కామ కర్మ చేస్తే కలగవు. మనం చేసే ప్రతి పని పరమాత్మకు అర్పిస్తే కూడా ఈ బంధనాలు మనల్ని అంటవు. ఒకవేళ బంధించినా వాటి నుండి విముక్తి పొందవచ్చు అని పరమాత్మ బోధిస్తున్నాడు.